అధికార పార్టీలో అక్కడక్కడా వినిపించే అసమ్మతి సెగలు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడినే తాకింది. రానున్న ఎన్నికల్లో ఆయనకు గాని టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ అసమ్మతి నేతలు తెగేసి చెబుతున్నారు. అతనికి వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున సమావేశమవుతున్నారు. పార్టీ అంటే ముద్దు, కానీ ఆయన మాత్రం వద్దు అంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ నాయకుడెవరు? ఇంతకీ అది ఏ జిల్లా? వాట్స్ ది స్టోరీ? ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నాళ్ల నుంచో దాగి ఉన్న అసంతృప్తి, అసమ్మతి ఒక్కసారిగా బయటపడుతోంది. అధికారం, పదవులు ఉన్నప్పుడు తిరుగుబాటు చేసేందుకు కాస్త ఇబ్బంది పడ్డ ఎన్నికలు సమీపించి టికెట్లు ఇచ్చే సమయానికి ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఇలాకాలోనూ ఇప్పుడు అసమ్మతి స్వరం వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు చాప కింద నీరులా ఉన్న అసమ్మతి ఇప్పుడు ఏకంగా కృష్ణదాస్ కు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించుకునే స్థాయికి చేరింది. నర్సన్నపేట నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు కృష్ణదాస్ కి వ్యతిరేకంగా నర్సన్నపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమావేశం కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. డోస్ పెంచిన అసమ్మతి నేతలు 2024 ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇస్తే పనిచేసేదే లేదని అల్టిమేటం జారీ చేశారు. నర్సన్నపేట నియోజకవర్గ కేంద్రంలో 4 మండలాల ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు 2024 ఎన్నికల్లో నర్సన్నపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులని మార్చి ఏ ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నర్సన్నపేట నియోజకవర్గాన్ని అభ్యర్థత్వాన్ని ఇచ్చినా మేమందరం కూడా ఏకోన్ముఖమై కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్త వారికి ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామని వెల్లడించారు. కృష్ణదాస్ తీరు వల్ల పార్టీ నష్టపోతుందని కార్యకర్తలు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను కొనసాగిస్తే సహకరించబోమని స్పష్టం చేశారు. పార్టీ పట్ల గౌరవం, క్రమశిక్షణ ఉండటంతోనే ఇన్నాళ్లు వేచి చూసామన్న నేతలు అధిష్టానం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణకి సిద్ధం కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ముద్దు, ధర్మాన కృష్ణదాస్ వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాజకీయ గురువు, మాజీ ఎమ్మెల్యే దివంగత డోలా సీతారాముల నాయుడు తనయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ డోలా జగన్, ధర్మాన సొంత మేనలుడు, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, ఒకప్పుడు కృష్ణదాస్ కు సన్నిహితుడు, ఇప్పుడు ధర్మానకు సన్నిహితుడైన జలుమూరు మండల వైసీపీ నేత మెండా రాంబాబు, వెలమ కార్పొరేషన్ చైర్పర్సన్ భర్త పంగా బావాజీనాయుడు, పోలాకి మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణంతో పాటు ముఖ్యమైన ద్వితీయ శ్రేణి నేతలు హాజరు కాగా నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి 300 మంది వరకు గ్రామస్థాయి ముఖ్య నేతలు హాజరు కావడం చర్చనీయాంశమైంది. వైసీపీ అధినేత సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు, వీర విధేయుడు అయిన ధర్మాన కృష్ణదాస్ పై అసమ్మతి సెగ వర్కౌట్ అవుతుందా అన్న చర్చ కొనసాగుతోంది. అయితే కృష్ణదాస్ విషయంలో జగన్ నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చనే భావన అసంతృప్తి నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాసన్నకు ఉన్న సీనియారిటీ, పెద్ద వ్యక్తిగా గౌరవం ఇస్తూనే వైసీపీ అధిష్టానం దాసన్న స్థాయిని బట్టి సముచితమైన స్థానం ఇస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే అసెంబ్లీ సీటు మాత్రం కొత్త ముఖానికి ఇవ్వాల్సిందేనంటూ చర్చకు తెరలేపుతున్నారు. అయితే కృష్ణదాస్కు అసెంబ్లీ టికెట్ రాకుండా అడ్డుకోవడం సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే తమ అసంతృప్తి వాదాన్ని మాత్రం బలంగా వినిపిస్తున్నారు. వరకు ధర్మాన కృష్ణదాసుతో తమకున్న అనుబంధానికి, ఆ తర్వాత ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని అసమ్మతి నేతలు మాట్లాడుతూ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆయన కుటుంబ సభ్యులు, ఓపీఏ మితిమీరిన జోక్యం కూడా అసంతృప్తివాదానికి కారణంగా చర్చ జరుగుతోంది. కృష్ణదాస్ ఏకపక్షంగా వెళుతున్నారని, తమను పట్టించుకోవడం లేదని అసమ్మతి నేతలు మండిపడుతున్నారు. తన నియోజకవర్గంలోని అసమ్మతిని చక్కదిద్దని జిల్లా అధ్యక్షుడు ఇతర నియోజకవర్గాలకెళ్లి అక్కడున్న అసమ్మతి నేతలను కాదని ఎమ్మెల్యే టికెట్లు ఈయనే స్వయంగా ప్రకటించడం చూసి నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలు మాత్రం ముక్కును వేలేసుకుంటున్నారు. ఆయన కోసం పనిచేసేందుకు కేడరే దిక్కులేదు, కానీ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకెళ్లి టికెట్లు ప్రకటించడాన్ని చూసి అసమ్మతి నేతలు నవ్వుకునే పరిస్థితి నెలకొంది.
ఇకనైనా అధిష్టానం ఈ విషయంలో చొరవ తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అసమ్మతిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.